హాయ్, వెల్కమ్ టు టీవీ. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పేరు ప్రస్తావించకుండా రాజకీయాల గురించి చర్చించలేమన్నది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన మొదటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అద్భుత ఘన విజయాన్ని సాధించింది. 2 పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలన కొనసాగించారు. రాష్ట్రంలో సాగునీరు సమస్యలకు చెక్ పెడుతూ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టి తెలంగాణ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్కు వచ్చిన పేరు మరెవరికీ రాలేదని చెప్పాలి. ఇదిలా ఉండగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనూహ్యంగా కాంగ్రెస్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎవ్వరూ ఊహించని విధంగా తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడి వరకు ఒకలా ఉంటే బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా అన్న ప్రశ్న పార్టీ వర్గాల్లో బలంగా వినపడుతోంది. కేసీఆర్ కూడా వయసు పైబడిపోతుండడం, ఆ తర్వాత పార్టీని ఎవరు ముందుకు తీసుకెళ్తారో అన్న చర్చ కూడా మొదలైందని తెలుస్తోంది. గతంలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తారని వార్తలు వినబడ్డాయి. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్ళొచ్చిన కవిత ఇటీవల రాజకీయాల్లో బాగా యాక్టివ్గా పాల్గొంటుంది. ఒకప్పుడు జాగృతి కార్యక్రమాలకు, ఎంపీగా నియోజకవర్గ కార్యక్రమాలకు పరిమితమైన కవిత ప్రస్తుతం తను దేశ రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తోంది. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుకోకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యారని, పవన్ సీరియస్ రాజకీయ నేత కాదని ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ అంశంపై ఏపీతో పాటు తెలంగాణలో పెద్ద రాజకీయ దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ తాను తన తండ్రి కేసీఆర్ అంత మంచి వ్యక్తిని కాదని, రౌడీనని, తనని ఎవ్వరూ తక్కువ అంచనా వేయొద్దని పరోక్షంగా రాజకీయ పార్టీలకు, ప్రభుత్వ అధికారులకు కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే కవిత అన్నగారైనటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల కరీంనగర్ సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పారపడుతూ రాష్ట్ర పోలీసులకు కూడా ఈ సందర్భంగా కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. తాను కేసీఆర్ అంత మంచివాణ్ణి కాదని, అధికారంలోకి వచ్చాక గుర్తుంచుకుని మరీ ఒక్కొక్కరి భరతం పడతానని కాంగ్రెస్ నాయకుల్ని, ప్రభుత్వ అధికారుల్ని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ మధ్యకాలంలో పార్టీలో కేటీ రామారావు, కవిత ఇద్దరు వారు హాజరయ్యే అన్ని సభల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో వారసత్వం కోసం ఈ అన్నా చెల్లెలిద్దరూ తలపడుతున్నారా అన్న అనుమానాల్ని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇద్దరూ వేరు వేరు వేదికలపై నుండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఇటీవల గ్రూప్ 1 పరీక్షలపై కూడా స్పందించిన కవిత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్వయంగా లేఖ కూడా విడుదల చేసింది. అంతకుముందు కేటీఆర్ హెచ్సియు భూముల వివాదంపై బహిరంగ లేఖని విడుదల చేశారు. అయితే రాజకీయంగా రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకోవడానికి వీరిద్దరూ చిరోదారి ఎంచుకొని యుద్ధం చేస్తున్నారని రాజకీయ విశ్లేషణలు వినబడుతున్నాయి. ఇదిలా ఉంటే పార్టీలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే హరీష్ రావు ఈ మధ్య కాస్త దూకుడు తగ్గించారని ఊహాగానాలు వినబడుతున్నాయి. బీఆర్ఎస్లో హరీష్ రావు పాత్ర తగ్గించడానికి అన్నా చెల్లెళ్ళు ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కేసీఆర్ కుటుంబంలో రాజకీయ వారసత్వం గురించి బిగ్ ఫైట్ జరుగుతుందని తెలుస్తోంది. కాంగ్రెస్ 3.5 ఏళ్లు అధికారంలో ఉంటుంది. 2028లో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. అప్పటికి కేసీఆర్కి 74 ఏళ్లు నిండుతాయి. కాబట్టి వయసు రీత్యా రాష్ట్ర వ్యాప్తంగా తిరగలేరు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని చేపట్టిన ముఖ్యమంత్రిగా కేటీఆర్ లేదా కవితని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని చేపట్టిన ముఖ్యమంత్రిగా కేటీఆర్ లేదా కవితని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయం నుండి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న కేటీఆర్కు ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని కోరిక ఉంటుందని, ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత కూడా సీఎం రేసులో ఉన్నారని, అందుకే ఆమె ఇటీవల రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్, బీజేపీలపై దూకుడుగా వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే రాజకీయ వారసత్వంపై కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభలకు కవితని కేసీఆర్ ఆహ్వానించినా అందుకు కవిత ఒప్పుకోలేదని, ఎలకతుర్తి మీటింగ్కు కవిత డౌటేనని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్కు పునర్వైభవం తీసుకురావడానికి కేసీఆర్ కుటుంబం ఐకమత్యంగానే ఉందని, కాకుంటే ఎవరికి వారు తమ వ్యూహాలతో పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్ళొచ్చిన కవిత కొంత విరామం తీసుకుని అధినేత కేసీఆర్ సూచన మేరకు పార్టీలో కవిత మళ్ళీ యాక్టివ్ అయ్యారని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.